సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు కాకినాడ ఎంపీ వంగా గీత. ప్రభుత్వ అధికారులను నియమించి ప్రజలకు సేవలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఆమె. ₹1 విరవాడ, కోలంక గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచులు, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే దొరబాబును, ఎంపీ వంగా గీతను ఘనంగా సన్మానించారు. ఆర్బీకే సెంటర్ కూడా పూర్తవుతుంది. తొందరలో అవి కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఇది వరకు ఈ క్రాప్ చేయడం జరుగుతుంది. దానివల్ల రైతులకి భద్రత, పంటకి భద్రత, రేటు భద్రత ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. అంతేకాకుండా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా అందరికీ తెలుసున్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎప్పుడు కూడా లాస్ట్ టైం కొన్నట్టుగా బొండాలు ఎవరు కొనలేదు. ఎక్కడ రైతు ఈ రోజు కూడా రైతు కళ్ళాల్లో భూములు ఎక్కడ కూడా ధాన్యం లేకుండా వెంటనే తుఫాను వస్తుందో ఏమొస్తుందో రైతుకు, అలానే రైతుకు ధర లేకుండా లేదు. ధాన్యానికి మంచి ధర వచ్చింది. ధాన్యం కూడా పూర్తిగా వెళ్ళింది. యంత్రాల దగ్గర కానీ, పరికరాల దగ్గర కానీ, ల్యాబ్ కానీ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకే ఒక్క విషయం ఏంటంటే, వెల్నెస్ సెంటర్లు పెట్టాం కదా అని ప్రభుత్వం వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రజలందరికీ ఆరోగ్య భద్రతలు ఇచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ, పెద్దవాళ్ళందరికీ ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు. మరి పేదవాడికి ఏది ఫ్యామిలీ డాక్టర్? జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వెళ్తున్నారు. ఈరోజు మాకు కూడా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని, ఆరోగ్య షీట్ ఏంటనేది ఉంటుంది. వారికి ఇక్కడ మందులు కావాలంటే ఇక్కడ ఇస్తారు, లేదా ఏ స్టార్ హాస్పిటల్లో మరి ఆపరేషన్ చేయించాలన్నా, తదుపరి ఏం చేయించాలన్నా చేయించడానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వేలల్లో కొద్ది లక్షల్లోనే ఉండేది. ఇప్పటి వరకు 25 ఆరోగ్యశ్రీలో ఎవరికైనా 25 లక్షలతో వైద్యం చేయించుకునే విధంగా చేయించడం జరిగింది. ఇది పూర్తిగా సంపూర్ణంగా ప్రజల పాలన. అది ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాస్వామ్యం అంటే జగనన్న గారి ప్రభుత్వం, జగనన్న గారి పరిపాలన. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మాకు గౌరవం దక్కింది, పేదవాడికి గౌరవం దక్కింది, పేదవాడికి విలువ పెరిగింది, పేదవాడికి భద్రత పెరిగింది, పేదవాడి ఆరోగ్యం గురించి మాకు భరోసా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.